వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఎవరైతే యూట్యూబర్ నాన్వేష్ ఉన్నాడో గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక ట్రీట్ పెట్టడం జరిగింది. అసలు అది ఏంటనేది బెట్టింగ్ యాప్స్ గురించి. అది ఏంటనేది ఒకసారి మీకు ఆ వీడియో చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. అయితే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటే చూడండి, గోవింద మూడు నామాలతో వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ రోజు చేస్తున్నారు. చూడండి, ఈమె చాలా పెద్ద హీరోయిన్. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ ఏకంగా దేవుడి పేరే గోవింద అనే పేరు పెట్టి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరుగుతుందని చెప్పి నాన్వేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నారు చూడండి. చూడండి, తర్వాత ఇంకా చూసుకుంటే ఈమె కూడా పెద్ద హీరోయిన్. గోవింద యాప్ అంతా ఈ గోవింద యాప్ విచ్చలవిడిగా చూడండి. గోవింద చూడండి, ఫేస్బుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు ఇదిగోండి బెట్టింగ్ యాప్ ఐపీఎల్ది నడిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి నామాలు. ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ యాప్స్ కూడా వెంకటేశ్వర నామాలతోని నడిపేయడం నడుస్తుంది బెట్టింగ్ యాప్స్. అదే చెప్తున్నారు నాన్వేష్ గారు. గోవింద ఇది పక్కన పెట్టండి. సో డేట్ వచ్చేసి మనకి 16వ తారీఖు వెడ్నెస్డే, బుధవారం 16వ తారీఖు 2025. సో మీ ప్రెస్ మీట్ కూడా మీరు లైవ్ చూసుకుంటే మీ ప్రెస్ మీట్ కూడా నడుస్తుంది. లోకేష్ గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది మనకి ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది. రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. గెలుచుకున్నా సరే ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఉండదు. 0% ట్యాక్స్. అసలు అమౌంట్ రీఫండ్ ఇస్తారు. అయిన అమౌంట్ లో రీఫండ్ చేస్తారు, అయిన అమౌంట్ లో రీఫండ్ ఇస్తారు. ఎంత గెలిచినా ట్యాక్స్ ఉండదంట, నష్టపోయినా డబ్బులు ఇచ్చేస్తారు. ఎంత గెలిచినా ట్యాక్స్ ఉండదంట. చూశారు కదా, ఎవరు ఎంత గెలుచుకున్నా ట్యాక్స్ ఉండదంట. చూడండి ఎంత మోసం. ఇప్పుడు టెలిగ్రామ్ విషయానికి వస్తే టెలిగ్రామ్ అప్ టు డేట్ ఈ రోజు వరకు మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి ఏప్రిల్ 15 వరకు అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు మీడియాలో చూసుకుంటే చూడండి, దీన్ని సెలబ్రిటీ ప్రమోట్ చేసే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళంటే సిరి హనుమంతు, తర్వాత తర్వాత వర్షిని, తర్వాత ఈ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కరెంట్ వెబ్సైట్ కూడా బెట్టింగ్ ఆడడానికి రన్ అవుతుంది. గోవింద అని చూడండి. తగిన చర్యలు ఇమీడియట్లీగా తీసుకోవాలి. అమాయకమైన యువత నాశనం. ప్రస్తుతం దేవుడు ఎవరైతే అమాయక యువత ఆగమైపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, ఏకంగా వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవింద అనే అనే పేరుతోనే ఐడిని క్రియేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు, దేవుడి పేరుతో ఇలా చేస్తున్నారని చెప్పి అతను నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ పెట్టడం జరిగింది. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవింద అనే బెట్టింగ్ యాప్ని కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీతారలు తమన్నా, ఇంకా చాలామంది ప్రముఖులు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వెబ్సైట్లో ఈ రోజు వరకు నడిపిస్తున్నారు. అమాయకమైన యువతను వీటి నుండి కాపాడాల్సిందిగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పి ఎవరైతే నా అన్వేషిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి పెట్టడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిపై ఎవరైతే నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. బెట్టింగ్ యాప్ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో పెట్టిన ఒక పోస్ట్లో లోకేష్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బెట్టింగ్ యాప్లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామని, లోకేష్ ఏపీలో బెట్టింగ్ యాప్ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఇదే దేశానికి ఆదర్శంగా ఉండే విధానంగా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకొని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్ల వలన జీవితాలను నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్లను ఆకర్షితులై ఆర్థికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి, జూదానికి బానిసైన యువతని నిరాశలకు నెట్టబడుతున్నాయి. నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన, ఇంకా బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడం, మొత్తం దేశానికి ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేకత విధానంపై కృషి చేస్తున్నాము. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని సదర్ పోస్ట్లో లోకేష్ గారు చెప్పారు. ఎవరైతే నాన్వేష్ పెట్టిన దానికి మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. స్పందించినందుకు బెట్టింగ్ నిర్మూలనకు ఏపీలో పకడ్బందీగా పాలసీ తీసుకొస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు లోకేష్ గారు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎందరో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఈ విషయం గురించి పెద్ద మనసుతో మీరు స్పందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అన్వేష్ గారు పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ బెట్టింగ్ యాప్స్ ఏకంగా గోవింద అనే 3 నామాలతోని బెట్టింగ్ యాప్ ఉండడం కరెక్ట్ కాదు. ఇది చాలామంది సినీ సెలబ్రిటీస్ ఇలా ప్రమోట్ చేయడం, దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉండవు, మీరు నష్టపోయినా మళ్ళీ వస్తాయడం, ఇలాంటివి చేయడం వల్ల చాలామంది ఏంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంది ఆల్రెడీ మనం గతంలో చూసాం మొన్నటిదాకా. చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ తారలు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఈ విచారణ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి, కొంతమంది మాకు తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాకు తెలియక మేము ప్రమోట్ చేసామని చెప్పడం జరిగింది. కొంతమంది టైం కావాలన్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఎవరు రానా గారు అయితుంది, ప్రకాష్ రాజ్ అవుతుంది, విజయ్ దేవరకొండ అవుతుంది, చాలామంది సిరి హనుమంతు, వర్షిని, ఇలా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇది ఎవరైతే యువత ఉన్నారో ఇది చూసి అరే డబ్బులు వస్తున్నాయి అని చెప్పి దీనికి అలవాటు పడిపోయి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులని ఫేస్ చేయలేక ఇలాంటి తప్పుడు యాప్ల్ని ఎమ్మటే క్లోజ్ చేయాలి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని చెప్పి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం.